అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ శ్రీకారం చుట్టారు. 4వ వార్డు కట్టమంచి లాయర్స్ కాలనీలో రూ. 19,30,000 వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాలువలను ప్రారంభించారు. అనంతరం లాయర్స్ కాలనీ ఎక్స్టెన్షన్ కు వెంకటరమణ నగరంగా నామఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో చిత్తూరులో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని తెలిపారు. నగరంలోని కాలనీల్లో సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణం గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతోందన్నారు. వెంకటరమణ నగర్ 20 లక్షల వాల్యూతో సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. ఈ లాయర్స్ కాలనీ మేము ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు, తర్వాత ఎలక్షన్ వెంటనే ఇప్పుడు వచ్చినప్పుడు ఈ రోడ్లన్నీ మట్టి రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు, మేము గుర్తించి ఇన్స్టాల్మెంట్ వైజ్గా కోటి రోడ్లు వేయడానికి కోరుకున్నారు. ఇది మొదటిగా ఇది అయిపోయింది. రెండోది అట్లాగే అన్ని రోడ్లు, డ్రైనేజీ కంప్లీట్ చేయాలి. ముందు అందరం కలిసి ముందు ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే అర్బన్ ఫండ్లో రూరల్ ఫండ్, తర్వాత ఇరిగేషన్ ఫండ్స్ బాగానే ఉన్నాయి, కానీ అర్బన్ ఫండ్లో తక్కువ ఉండటం వల్ల మనకి లేట్ అవుతుంది. అయినా కూడా దాంట్లో నుంచి కొంత తీసి ఈ అభివృద్ధికి చేస్తున్నారు. కాబట్టి మనందరం అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ఈ కాలనీని మేము ఈసారి వచ్చేటప్పటికి ఇంకా మట్టి రోడ్లు కనపడకుండా అన్ని సిమెంట్ రోడ్లు నడుస్తామని ఆశిస్తున్నాము.